ఓం భగవద్బంధులారా, నేను మీ నామాల స్వామిని, దుర్గామల్లీశ్వరి మందిర పీఠాధిపతిని. నా నంబర్ వచ్చేసి 9985650992. వాస్తుపరమైన సందేహాలున్నా, జ్యోతిష్యపరమైన సందేహాలున్నా, ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఉచితంగా సలహాలు ఇవ్వబడతాయి. భగవద్బంధులారా, ఈరోజు ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నారు మీ నామాల స్వామి. మీ నామాల స్వామి అందరివాడు. ఇక మనం ఒక చిన్న విషయం గురించి మనం చర్చించుకుందాం ఈరోజు. అదే తారక నామం. మధురమురా శ్రీ తారక మంత్రమే, మధురమురా శ్రీరామగానమే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఈ రకంగా తారక మంత్రాన్ని ప్రతిరోజు కనుక మనం జపించినట్లయితే ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం మనకి బాగా లభిస్తుంది. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః అంటున్నావు తారక మంత్రం. ఈ మంత్రం చాలా గొప్పది. ఈశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి చెప్తాడు తారక మంత్రాన్ని బోధిస్తాడు. ఆ తారక రామస్మరణ చేస్తూ ఎప్పుడూ కూడా ఆ రామనామాన్ని జపిస్తూ నిరంతర సాధన చేసినట్లయితే ఆ రాముడు మీవాడే. ఏమి అవును కదా. నిరంతర సాధన రామనామాన్ని కనుక ఆచరించినట్లయితే రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః అన్నాడు. కనీసం ఒక్కసారైనా రోజుకి రామాయ నమః, ఓం శ్రీరామాయ నమః అనండి. ఆ రామనామం ఎంత మధురంగా ఉంటుందో. తేనెల కన్నా తీయనైనది రామనామమురా, తేనెల కన్నా తీయనైనది శ్రీరామనామమురా, శ్రీరామచంద్రాయ నమః. ఆ నామం ఎంత మధురంగా ఉంటుందంటే తేనె కంటే ఇంకా రుచిగా ఉంటుందట ఆ మధురమైన రామం. రామ రామచంద్రాయ రామభద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రం 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 రామాయ నమః, రం 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 రామాయ నమః. రామ అనేది రాముడు, శ్రీరామచంద్రుడు. ఇది ఒక అగ్ని బీజం. మనలో ఉన్న చెడుతత్వాన్ని నశింపచేసి జీవుని బ్రహ్మతత్వానికి చేరుస్తుంది. ఎప్పుడైతే చెడుతత్వం పోతుందో అప్పుడు మనిషిగా ఉంటాడు. ఇప్పుడు అందరూ కూడా కొంత భాగంగా చాలామంది, చెప్పాలని చాలామందిని చూశాను, స్వార్థం గురించి ఆలోచిస్తున్న వాడి గురించి ఆలోచించుకుంటాడు, రెండో వాడి గురించి ఆలోచించాడు. రెండో వాడు బాధపడుతున్నా కూడా వాడిని కనీసం కన్నెత్తు కూడా చూడడు మీరు. ఎందుకంటే వాడి తత్వం అలాంటిది. పరోపకారార్థం ఇదం శరీరం అంటున్నాం. పరోపకారార్థం ఇదం శరీరం. ఓకే, పరులకు కూడా కొంత భాగంగా మంచిగా చూడు, వాళ్ళని కూడా కొంత భాగంగా పెట్టకు. పరోపకారార్థం ఇదం శరీరం అనే వాక్యం కొంతమంది మాత్రమే దీన్ని పాటిస్తారు. అలాగే భగవద్భక్తులారా, సాధ్యమైనంత వరకు మానవ సేవయే మాధవ సేవ. ఎవరన్నా కొంత భాగంగా కష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళకు కొంచెం సహాయం చేసే మార్గం చూడు. ఎప్పుడైతే ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావో భగవంతుడు నీకు కూడా మంచి చేస్తాడు. అయ్యా ఆకలిస్తుందమ్మా అన్నావు అనుకో, వాడికి అన్నం పెట్టు. ఒకవేళ నువ్వు పెట్టకపోయినా పెట్టే గడపను చూపించు. అక్కడికి వెళ్ళవయ్యా, వాళ్ళ కొంత భాగంగా అక్కడ అన్నదానం చేస్తున్నారు. అప్పుడు వాడు అక్కడికి వెళ్ళి సంతోషపడతాడు, పలానా ఆయన నాకు చూపెట్టాడు కదా అని. ఆ భోజనం చేస్తున్నప్పుడు వాడికి కొంత భాగంగా ఒక్కసారి నువ్వు గుర్తొస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆ రకంగా వాడికి ఆకలిగొన్న వాడికి అన్నం పెడుతున్నావో అప్పుడు ఆ భగవంతుడు నిన్ను కరుణిస్తాడు. నువ్వెంత పెద్ద కష్టంలో ఉన్నావు అనుకో, ఆ కష్టం నుంచి కొంత భాగంగా ఆయన ఆ కష్టాలను తొలగిస్తాడు. భగవంతుడు భగవత్ రూపంలో రావాలని ఏం లేదు. ఎవరో ఒకరు మానవుని రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడు.
కొద్ది కాలం క్రితం నేను ఒక విషయం చెప్పాను. ఒక ఆవిడ షిరిడి వెళ్ళిందట. వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతూ దారి మర్చిపోయింది మళ్ళీ షిరిడి దగ్గరికి రావడానికి. పాపం ఆవిడ ఎండాకాలం రోహిణి కార్తె టైము ఆ ఎండలో నిలబడి ఆవిడ చాలా దిగులుగా ఉందట. స్వామి, నేను దారి మర్చిపోయాను, నాకెవరు కూడా కొంత భాగంగా దారి చూపెట్టడం లేదు, ఏమిటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ నేను వెళ్ళాలి కదా, ఆ షిరిడి స్వామి దగ్గరే ఉంది మా బస్సు కూడా, నేను అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ నేను ఎట్లా స్వామి అని ఆవిడ మనస్ఫూర్తిగా అనుకుంటే ఎవరో ఒక ముసలాయన వచ్చి ఆవిడ చేయి పట్టుకొని షిరిడి ఆలయం దాకా తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టాడట. ఆ తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనపడలేదు. చూసావా, భగవత్స్వరూపం ఏ రూపంలో వచ్చిందో ఆవిడకి. అలాగే మనం కష్టంలో ఉన్నా కూడా భగవత్స్వరూపం వస్తుంది. ఈ సంవత్సరం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా చాలా బాగుంటుంది. అన్ని పేర్ల వారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. రకారాలకి చాలా బాగా ఉంటుంది, మకారాలకి చాలా బాగా ఉంటుంది, లకారాలకి చాలా బాగా ఉంటుంది. అన్ని వకారాలకి అంటే వంశీ అనే పేరు గల వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. భగవద్బంధువులారా, ఈ వీడియో అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. మరి మీ నామాల స్వామి అందరి వాడు. ఒక్కసారి భగవన్నామస్మరణ చేద్దామా. ఓం ఓం నమః శివాయ. ఓం రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, కామిత పదములున్న కమనీయ వల్లభుడు, రాముడు లోకాభిరాముడు, రాముడు అభిరాముడు. మరి సర్వ మీ నామాల స్వామి అందరి వాడు. జై జై భవానీ. ఓం శక్తి.